వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ అడ్వకేట్ శశికాంత్, నాతో మా కొలీగ్ అడ్వకేట్ శ్వేత గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం, చాలా కేసెస్ మనము చూస్తూ ఉంటాము. ఉద్యోగస్తులు చెప్పాపెట్టకుండా కొన్ని కంపెనీలు ఏళ్ల తరబడి పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు వాళ్ళ రెక్కల కష్టాలు పెట్టి ఆ కంపెనీని ఎంతో పైకి తెస్తూ జరుగుతూ ఉంటుంది. ఏళ్ల తరబడి వాళ్ళు కష్టపడి పనిచేస్తూ వీళ్ళు చెప్పిన రూల్స్ అన్నీ ఫాలో అవుతూ ముందుకు వెళ్తున్నప్పటికీ కొంతమంది కొన్ని వ్యవస్థలు సడన్గా రాత్రికి రాత్రి ఇంక రేపటి నుంచి రావద్దు, మీ ఉద్యోగం అయిపోయింది అని చెప్తాం జరుగుతుంటుంది. సహజంగా ఎందుకు అలాంటి కంపెనీస్ అలా చెప్తాం జరుగుతుంటుంది? ఇలాంటి ఉద్యోగస్తులకి మనము లేబర్ కోర్ట్ కింద ఎలాంటి భరోసా ఇవ్వచ్చు? మీ మాటలో చెప్పండి మేడం. సార్, మన దగ్గర జరిగిన ఒక కేసు గురించే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీళ్ళకి కూడా చూసే వాళ్ళకి కూడా ప్రాపర్గా అర్థమవుతుంది. ఒక అమ్మాయి ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో పనిచేస్తుంది. అది ఒక పెద్ద గోల్డ్ కంపెనీ అనుకోండి, ఐ కాంట్ రివీల్ ఇట్స్ నేమ్. ఆ కంపెనీలో ఆ అమ్మాయి పనిచేస్తుంది. మెటర్నిటీ లీవ్ కోసం అప్లై చేసుకుంది. మెటర్నిటీ లీవ్ అప్లై చేసుకున్నప్పుడు డెలివరీ కోసం నేను ఒక 2-3 నెలలు రాలేని పరిస్థితి అని వాళ్ళు లీవ్ రిజెక్ట్ చేయడం జరిగింది. సో ఇది ఇన్ఎవిటబుల్ కాబట్టి ఆవిడ లీవ్ రిజెక్ట్ చేసిన డెలివరీకి వెళ్ళారు. సేఫ్ డెలివరీ అయింది. తర్వాత రీజాయిన్ అవ్వడానికి వచ్చినప్పుడు ఆవిడని తీసుకోకుండా టర్మినేట్ చేసాం మిమ్మల్ని అని ఆవిడ ఉద్యోగాల నుంచి తీసేశారు. ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. ఆవిడ మనల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. మనం లేబర్ కోర్ట్ని అప్రోచ్ అయ్యాము. సో డెఫినెట్లీ ఈ ఏదైతే మెటర్నిటీ లీవ్ ఉందో, ఒక అమ్మాయి డెలివరీ కోసం వెళ్ళాలి అని డెఫినెట్గా 6 months ఆవిడకి లీవ్ ఇవ్వాలి. ఓకే, అది ఇవ్వకపోగా ఆమెకు ప్రాపర్ రీజన్ లేకుండా టర్మినేట్ చేయడం జరిగింది. దానివల్ల ఆవిడకి జాబ్ లాస్ అయింది. ఇవన్నీ గ్రీవియన్సెస్ అన్నీ మనము లేబర్ కోర్ట్కి సబ్మిట్ చేయడం జరిగింది. నిన్ననే ఆవిడకు ఆర్డర్ వచ్చింది. వెరీ గుడ్. ఆవిడకి ఇంత అమౌంట్ కంపెన్సేషన్ కింద పే చేయాలి. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఒక ప్రాపర్ రీజన్ లేకపోయినా, డిసిప్లినరీ థింగ్స్ కాకుండా ఇంకా వేరే ఏ రీజన్స్ మీరు సాటిస్ఫై అవ్వకపోతే డెఫినెట్గా కోర్ట్ని అప్రోచ్ అవ్వచ్చు. ఎంప్లాయర్ పైన కేసు వేయచ్చు. లేబర్ కోర్ట్లో వీ కెన్ ఫైట్ దట్ కేస్. మీకు ఏదైతే కంపెన్సేషన్ అడుగుతున్నారో మనం అది చెప్పచ్చు. ఓకే, ఆల్దో మనం అవన్నీ ప్రూవ్ చేసినప్పుడు మీ పే స్లిప్స్ కానీ ఇవన్నీ సబ్మిట్ చేసి డెఫినెట్గా లేబర్ కోర్ట్ విల్ కన్సిడర్ అండ్ గివ్ ద కంపెన్సేషన్. చూసారు కదా, అడ్వకేట్ గారు చక్కగా చెప్పారు. ఒకవేళ మీరు మీ ఉద్యోగం సవ్యంగా చేసుకుంటూ అన్ని రూల్స్ ఫాలో అవుతూ ఏది బ్రేక్ చేయకుండా ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఒకవేళ ఎంప్లాయర్ సడన్గా మీకు ఇన్ఫర్మేషన్ లేకుండా నోటీస్ ఇవ్వకుండా టర్మినేట్ చేస్తే మాత్రం మీ రైట్స్ మీరు వాడుకోవచ్చు. ఈ మధ్యకాలంలోనే మేడం గారు చెప్పారు ఒక కేసులో వాళ్ళకి నష్టపరిహారం కూడా వస్తుంది జరిగిందని. కాబట్టి ఇవి రైట్ టు నో యువర్ రైట్స్. ఓకే, యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు నో యువర్ రైట్స్. అందుకే మేము ఈ ఎపిసోడ్స్ చేస్తాం జరుగుతుంది. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ మేము ఏదో చేస్తున్నామో దయచేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఇలాంటి నాలెడ్జ్ పెరిగినప్పుడు రేపొద్దున ఇలాంటి సమస్యలు ఎలా ఎదుర్కోవాలో వాళ్ళకి ఒక లెసన్ లాగా ఇది ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్.